అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. బీపీ మరియు పక్షవాతం సమస్యలకు సహజ సిద్ధమైన పరిష్కారం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో బీపీ మరియు నరాల సమస్యలు సర్వసాధారణం అయ్యాయి కదండి. కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తే పక్షవాతం వంటి ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తవచ్చు. అలాగే అందుకోసమే వెస్టీజ్ వారి బెస్ట్ హెల్త్ సప్లిమెంట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కాంబినేషన్లో మనకి ఏ ప్రోడక్ట్స్ ఉపయోగపడతాయి, ఎలా వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ రెండిటి కాంబినేషనే కాదు, మూడోది కూడా హై కొలెస్ట్రాల్ కూడా ఇవి పనిచేస్తాయి అన్నమాట. ఈ మూడిటికి కూడా ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రోడక్ట్స్ పనిచేస్తాయి. మరి ఏ ప్రోడక్ట్స్ వాడాలి, ఎలా వాడాలి అనే దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలు ఈ హై బీపీ పక్షవాతం ఎందుకు వస్తున్నాయంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తం సాఫీగా ప్రవహించకుండా అడ్డుకుంటున్న మన కొలెస్ట్రాల్ దీనికి ఒక కారణం అన్నమాట. అలాగే మెదడుకు వెళ్ళే రక్త ప్రసరణ కూడా ఆగిపోవటం వల్ల ఈ బ్లడ్ ఏదైతే చిక్కబడిందో అలాగే కొలెస్ట్రాల్ అడ్డం పడిందో దానివల్ల మెదడుకు వెళ్ళే రక్త ప్రసరణ కూడా ఆగిపోవటం, ఆ నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోవటం వల్ల ఇది మనకి పక్షవాతంగా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. వీటన్నిటికీ కారణం కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, బ్లడ్ చిక్కబడిపోవటం, రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం, ఇవన్నీ కూడా కారణాలు. దీనివల్ల బీపీ పెరిగిపోవటం, హై బీపీతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు షుగర్ ఎంత కామన్ అయిందో బీపీ కూడా అంతే కామన్ అయింది. ఇవి రెండు కాంబినేషన్లో వస్తున్నాయి. దానికి తగ్గట్టు ఈ పక్షవాతం ఒకటి కూడా వాళ్ళకి యాడ్ అవుతుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటున్నాము అంటే కారణం మన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేకపోవటం. మరి ఇదే ఈ రక్తం సరిగ్గా సరఫరా అవ్వకోకుండా ఉండటం. చూడండి, ఇక్కడ బ్రెయిన్కి రక్త ప్రసరణ అనేది జరగకుండా కొలెస్ట్రాల్ అనేది చూడండి ఎలా మూసేసిందో. కొలెస్ట్రాల్ మూసేయటం వల్ల రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగక బ్రెయిన్ స్ట్రోక్ రావటం లేదా పక్షవాతంగా ఏర్పడటం అనేది జరుగుతుంది. బ్రెయిన్లో మన కదలికలు తగ్గిపోతేనే మనకి పక్షవాతం మూమెంట్ వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావటం అలాగే పక్షవాతం రావటం మన హడావిడిగా అసలు ఎంత ఇబ్బంది పడతామండి. కానీ చిన్న సమస్య అనుకుంటాం ఫస్ట్ తెలిసినప్పుడు. మనకి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించినప్పుడు కొలెస్ట్రాల్ ఉందంటే చాలా చిన్న ప్రాబ్లమే కదా అన్నట్టు ఈజీగా వదిలేస్తాం. కానీ అది ఎంత పెద్ద సమస్యను తెచ్చిపెడుతుందో చూడండి. మరి వీటన్నిటికి పరిష్కారం ఏంటి అంటే మన వెస్టీజ్ LRG9. ఇది రక్తాన్ని పల్చగా చేసి బ్లడ్ ఫ్లోని కరెక్ట్గా అయ్యేలాగా చేస్తుంది. అలాగే మన రక్తనాళాలు ఏదైతే కొలెస్ట్రాల్లో మూసుకుపోయినాయో అంటే దగ్గరకు వచ్చేసాయో వాటిని వెడల్పుగా సాగదీసి బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా జరిగేలాగా చేస్తుంది LRG9. ఈ LRG9లో నైట్రిక్ ఆక్సైడ్ అనేది తయారవుతుందన్నమాట. రక్తనాళాలు రిలాక్స్ అవ్వటానికి, వెడల్పు అవ్వటానికి ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ ఫ్లో అంతా కూడా స్మూత్గా జరిగేలాగా చేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. మరి LRG9 ఎలా యూజ్ చేయాలి అంటే మనం ఒక గాజు గ్లాసులో ఒక ప్యాకెట్ అండి, రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గోరువెచ్చని నీళ్ళతో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగాలి. అలాగే క్రిల్ ఆయిల్, రక్తం ఎక్కడైతే క్లాట్స్గా తయారైందో, సర్క్యులేషన్ లేక చెక్కబడి గడ్డల్లాగా తయారైందో ఆ గడ్డలను కరిగించడానికి క్రిల్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ కరిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బీపీని తగ్గిస్తుంది. ఇంకా పక్షవాతాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రిల్ ఆయిల్ వచ్చేసి 2 పూట్ల, ఉదయం ఒక క్యాప్సులు, రాత్రిపూట ఒక క్యాప్సులు భోజనం మధ్యలో తీసుకోవాలి. సగం అన్నం తిన్న తర్వాత ఒక క్యాప్సుల్ వేసుకొని మళ్ళీ పెరుగన్నం తింటాం, అట్లా చేయాలి. ఫుడ్ మధ్యలో తీసుకోవాలన్నమాట. కూరన్నం తింటే కూరన్నం లేదా పెరుగన్నం తిన్నా తిన్నా సరే ఫుడ్ మధ్యలో తీసుకోవాలి. 2 క్యాప్సిల్స్, రోజుకి 2 క్యాప్సిల్స్ యూజ్ చేయాలి.
మరీ ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంది ఇబ్బంది, పక్షవాతం గానీ, బీపీ గానీ చాలా ఇబ్బందిగా ఉన్నారు అంటే మాత్రం 3 క్యాప్సూల్స్ అయినా తీసుకోవచ్చు రోజుకి. అలా వాడుకోవాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గానడర్మా. ఇది ఆయుర్వేదాలోనే మహారాజు. హెర్బల్‌లోనే చాలా మూలికల మహారాజా అని కూడా అంటారు దీన్ని. ఇది ఎర్ర పుట్టగొడుగుల నుంచి తయారవుతుంది. మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇది ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీని పెంచి, బాడీని డీటాక్స్ చేసి, మన బాడీలోని సెల్స్‌నన్నిటిని యాక్టివ్ చేసి, రక్త ప్రసరణ బాగా జరిగేలాగా చేస్తుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్‌లో ఆక్సిడేషన్ స్ట్రెస్‌ని తగ్గించి, బ్లడ్ ఫ్లో అనేది ఎయిర్ ఫ్లో అనేది బాగా జరిగేలాగా చేస్తుంది. దానివల్ల మనకి పక్షవాతం కంట్రోల్‌కొచ్చేస్తుంది. హై బీపీ కంట్రోల్‌కొచ్చేస్తుంది. ఇది 2 పూట్ల వాడుకోవాలి. ఉదయం ఒక క్యాప్సూల్, రాత్రిపూట ఒక క్యాప్సూల్. ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి వైటల్ కాంప్లెక్స్. ఈ వైటల్ కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్‌లో నరాలైనా సరే బాడీలో మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా కరెక్ట్‌గా ఉండేలాగా చేస్తుంది. వాటిని యాక్టివ్ చేస్తుందనమాట. నరాలని యాక్టివ్ చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది. తద్వారా మనకి నరాలు బలహీనత తగ్గిపోయి స్ట్రాంగ్‌గా ఉండేలాగా చేస్తుంది. మన ప్రాబ్లమ్ త్వరగా క్లియర్ అయ్యేలాగా చేస్తుంది. ఇది కూడా రోజుకు 2 పూట్ల ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజల నూనె. ఈ అవిసె గింజల నూనె గురించి మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. డెమోస్ కూడా చూసుకున్నాం కదండీ! ఇది కొలెస్ట్రాల్‌ని కరిగించటానికి 100% మనకి వర్క్ చేస్తుందనమాట. బ్లడ్‌లో ఉన్న కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ని కరిగించటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దానివల్ల హై బీపీ తగ్గుతుంది. పక్షవాతం కూడా తగ్గుతుంది. ఈ కాంబినేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి అలాగే విటమిన్ బి12 ఇది కూడా నరాలని యాక్టివ్ చేయటానికి బి12 అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనకి నర్వస్ బావుంటేనే పక్షవాతం త్వరగా రికవర్ అవుతుంది. ఈ నరాలు స్ట్రాంగ్ అవ్వటానికి మనకి బి12 కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనిలో మల్టీవిటమిన్స్ కూడా ఉంటాయి మనకి. ఈ బి12 వచ్చేసి రోజుకొకసారి నాలుక కింద వేసుకోవాలి స్ప్రే. ఒక్క స్ప్రే అయితే సరిపోతుంది. ఇది వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ తీసుకోకూడదు, ఫుడ్ తినకూడదు. రోజుకొకసారి మాత్రమే. అలాగే డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని మెడిసిన్ రూపంలో కానివ్వండి, అలాగే బ్లడ్ స్ట్రక్ అయిపోయి టాక్సిసిటీ అంతా ఆగిపోయిన టాక్సిన్స్‌ని రిమూవ్ చేయటానికి ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది రక్తాన్ని శుభ్రం చేయటానికి, మన బాడీ లైట్‌గా ఫ్రెష్ ఫీలింగ్‌గా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుతుంది. ముందు బాడీనంతా కూడా క్లీన్ చేస్తుందనమాట. ఇవి వేసుకోవటం వల్ల మన బాడీ ఫస్ట్ తేలిగ్గా అవుతుంది. డీటాక్స్ చేయటం వల్ల డీటాక్స్ చేస్తుంది కదా! ఇది బాడీలో ఉన్న టాక్సిసిటీ అంతా కూడా బయటికి లాగటం వల్ల మన బాడీ అంతా తేలిగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా యూజ్ చేయాలి అంటే రాత్రిపూట మనం కాళ్ళు శుభ్రంగా కడుక్కొని పడుకునే ముందు పొడిగా తుడుచుకున్న తర్వాత అరికాలికి ఇట్లా అతికించుకోవాలి. అతికించుకుని స్టిక్కరు ఉదయాన్నే రిమూవ్ చేసేయాలి. ఇలా మనం డే బై డే అన్నా వేసుకోవచ్చు, లేదా వారంలో 3 టైమ్స్ యూజ్ చేసినా చాలు. కానీ ఫుడ్ ప్యాచెస్ మొత్తం అంతా కూడా మనం వేసినప్పుడు ఎలా అయితే వైట్ ప్యాచ్ ఉందో అలాగే తీసేటప్పుడు కూడా వైట్‌గా ఉండేలాగా ఉంటే ఆ టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చినట్టు. అంతవరకు కూడా మనం వేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల త్వరగా రికవరీ అనేది జరుగుతుందనమాట. ఈ హై బీపీ, పక్షవాతం అంతా కూడా పూర్తిగా నయమైపోతుంది ఈ కాంబినేషన్ సప్లిమెంట్స్‌తో. దాంతోపాటు హై కొలెస్ట్రాల్‌ని కూడా కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా కుకింగ్ ఆయిల్. ఖచ్చితంగా వంట నూనె మార్చుకోవాలి. మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవటం వల్ల మనకి హెల్త్ బావుంటుంది. గట్ హెల్త్ బావుంటే అన్నీ బావున్నట్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గట్ హెల్త్ బావుంటుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగిస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది కదా! దాన్ని కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. మరి ఈ కాంబినేషన్ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎవరికైనా సరే ఈ ప్రాబ్లమ్ ఉంటే బీపీ, అలాగే పక్షవాతం ఉంటే ఖచ్చితంగా వాడుకోండి. 100% రిజల్ట్ తీసుకుంటారు. మేము చాలామందికి ఇచ్చాం. చాలా రిజల్ట్‌లు నేను యూట్యూబ్‌లో కూడా పెట్టడం జరిగింది.
మరి చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా. చాలా హెవీ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక పెద్దది మీ ముందుకు తీసుకురాబోతున్నాను రిజల్ట్ అనేది. మరి ఈ ప్రొడక్ట్స్ మీకు నచ్చాయి కదా! ఖచ్చితంగా ప్రొడక్ట్స్ నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువగా లైక్ చేయటం వల్ల, షేర్ చేయటం వల్ల ఎక్కువ మందికి ఈ మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. మన కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కువ మందికి ఆరోగ్యం ఇవ్వాలనే కదా మీ నుంచి నేను కోరుకునేది అదే. ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ లైక్స్, షేర్సే ఎక్కువ మందికి వెళ్ళేలా చేస్తాయి. నిజంగా ఇవి మీకు ఉపయోగపడతాయని నేను పెట్టడం జరుగుతుంది, వీడియోస్ చేయడం జరుగుతుంది. నచ్చితే ఎక్కువ మందికి ఆరోగ్యం ఇవ్వండి, నేను కోరుకునేది అదే. మరి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడూ మీ ఆరోగ్యం, మీ మంచి కోరుకునే మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.